హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక విషయం చెప్తాను అని చెప్పి, అదేంటి అంటే మరి వెనకకి పెళ్ళి ఫిక్స్ అయిందనమాట. సో అసలు ఈ వీడియో నేను తీద్దామని అనుకోలేదు, అలా తీద్దాం అనుకోకుండా స్టార్ట్ చేశాను. సో మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి వీళ్ళకి. సో తర్వాత యూట్యూబ్లో కూడా పెడదాము ఒకవేళ సక్సెస్ అయితే సంబంధం అని చెప్పి తీశాను. సో ఫైనలీ మ్యాచ్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇంకా పెళ్లి చూపుల రోజు అనమాట ఈ వీడియో. ఇంకా పెళ్లి చూపులు అయిపోయినాయి, ఒకరికి నచ్చారు. ఇంకా మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఆ రోజు కూడా అసలు నేను వీడియో తీద్దామని అనుకోవటం లేదు, ఎందుకంటే నార్మల్గా వెళ్దాము అసలు ఏమవుతుందో ఏందో అని చెప్పేసి వెళ్తున్నా. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీశాను. తర్వాత మెమరీ ఫొటోస్ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అనగా ఫొటోస్ తీద్దామని చెప్పి అప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ మేము వెళ్తున్నాం వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అనమాట. ఇది మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. మా ఊరికి వెళ్ళే దారిలో డెండి డ్యామ్ అయితే ఉంటుంది కదా, ఆ డ్యామ్ వీడియో తీశాను. సో అదే ఇక్కడ క్లిప్ యాడ్ చేసా. అదే మీరు చూసి ఉంటే నేను యూట్యూబ్కి ఇలా తీస్తాను, నార్మల్గా తీసాను కాబట్టి ఇలా స్ట్రైట్గా ఉన్నాయి. సో ఆ వీడియోస్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. ఇంక ఇక్కడ వాళ్ళ ఇంట్లో బయట కూర్చున్నాం అనమాట. ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి బయట వచ్చి కూర్చున్నాము. ఇంకా మాట్లాడుకుంటారు కదా పెద్ద మనుషులు అందరూ, కట్నం గురించి అవి మాట్లాడుతూ ఉన్నారు. నేనైతే వీడియో తీస్తున్నా. ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. బొట్టు పెడుతున్నాం అనమాట అన్నకి. ఇప్పుడు నువ్వు మాట తప్పదు, కులంలో నేను మాట తప్పదు. అదే కదా, కాకపోతే 10 రూపాయలు అటు లోపల మాట్లాడుకొని మా గురించి చేసుకోవాలి. కానీ అలా నేను నిలలేదు, అది గట్ట గిరిగితాను మేము అనొద్దు. ఓమా ఓ బుజ్జి అరే ఓ మా రామసాన్ పిల్ల ఏంటంటే ఈ వీడియో నేను అప్లోడ్ చేసేటప్పటికి రేణుక ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. సో December 20న రేణుక ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ వీడియో కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట, వీడియోస్ వస్తూ ఉంటాయి. ఎంగేజ్మెంట్ ముందు రోజుది, ఎంగేజ్మెంట్ తర్వాత, ఇదన్నీ లైన్గా వస్తూ ఉంటాయి. దగ్గర ఎవరు ఇష్టం వాళ్ళది. నా పెళ్లికి ఒకటే చేసుకున్నా. మరి ఇప్పుడు ఇవన్నీ కథలు అవుతున్నాయి. ఇంకా సీనిగాడు ఉన్నాడు చూడేవాళ్ళ కూడా. బాబాయ్ విశాల్ బాబాయ్ ఎందుకు పరిశ్రమ అవుతున్నారమ్మా? అది 50 రూపాయలకు తులం లేదు, 500 తులం లేదు. పొట్టి అందరికీ తరగతి ఆయన ఒక 5 మంది కడతారు, మిగతా కనువల్లో పెట్టుకోరు తీసుకొని పెట్టి ఆయన దింపుతున్నాడు ముందు నువ్వు కదా. ఎందుకంటే ఎందుకంటే జాంకాయ చెట్టుకో యాప చెట్టుకో కట్టి మనకి అరే ఓమా కుంకుని మన తర్వాత ఆడోళ్ళు పెట్టుకుంటారు కానీ రే బాగునా. ఇద్దరెళ్ళా అమ్మ, ఇద్దరు బాగున్నా. వెళ్ళమ్మా బాణమ్మా ఇదమ్మా ఇది అమ్మ పోసమ్మా. ఒకసారి డబ్బులు పట్టుకో వాళ్ళతో మాట్లాడుతున్నా. అరే జాను ఒకసారి చూడరా బాబాయ్.
అయిపోయింది కదా ఇంకా అన్నకి బొట్టు పెడుతున్నారనమాట. సో అబ్బాయి మా ఇంటి అబ్బాయి అనిపించుకోవడానికి. సో మా బావ అయితే బొట్టు పెట్టి కట్నంలో కొంచెం అలా ఇస్తారంట. సో మనకి నా మ్యారేజ్ అయ్యాక నేను దగ్గరండి చూసిన ఫస్ట్ మ్యారేజ్ మా రేణుకది మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో. సో మాది ఆంధ్ర కదా, అది వేరుంటుంది, తెలంగాణలో వేరుంటుంది కదా. సో ఫస్ట్ టైం ఇలా చూస్తున్నా. అన్నారు కదా ఫ్రూట్స్ స్వీట్స్. చూసుకోరు ఒకసారి బాబాయ్ ఇంకా బయట అంతా అయిపోయింది, లోపలికి వచ్చి థమ్స్అప్ తాగుతున్నాం అనమాట. ఇంకా వాళ్ళైతే వంట చేస్తున్నారు, మేము భోజనం చేసి వెళ్ళాలని. ఇంకా ఇది మా రేణుక వాళ్ళ ఇల్లు, ఒక 2 రూమ్స్ ఒక కిచెన్ ఉంటుంది. సో ఇల్లు బాగుందన్నమాట. ఇంకా బయట ఇంకా అంత హడావిడిగా చేసిన వంట అయితే బాగా చేశారనమాట. పప్పు అయితే బాగుంది. ఇంకా మేము తినేసి ఇంకా బయటకు వచ్చి వెయిట్ చేసినాం, ఇంకా తినాల్సిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి. ఇంకా ఇక్కడతోటి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో అయితే అయిపోతుంది. నెక్స్ట్ మేము చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కంటిన్యూషన్ ఇంకా ఉంది అని, అది ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. మేము ఆ రోజు ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చామన్నమాట. డిసెంబర్ 20న ఎంగేజ్మెంట్. ఇంకా ఆ రోజు కోసం శారీ షాపింగ్ చేద్దామని అయితే నాగోళ్ళు ఉన్న మమతా నగర్లో ఉందన్నమాట, శ్రీముద్ర అని చెప్పి. ఆ స్టోర్కి అయితే వచ్చాము. ఇంకా శారీస్ చూస్తూ ఉన్నాము. ఇది మన కూరగాయల మార్కెట్ అనుకుంటున్నావా? గ్రీన్ చూపిటు ఇట్లా చీర ఇట్లా ఎన్ని వేసుకున్నట్టు కలర్ వద్దు, ఆ కలర్ అట్లా కలర్ పైకి కొంచెం పైకి చీర పెడతా. ఆరెంజ్ అని గ్రీన్ బార్డర్ బాగా వచ్చింది. చీర కలర్ కూడా బాగుంది కానీ అది డిజైన్ ఇవి ఇవి బార్డర్ మస్తు చూడు. నీకు మళ్ళా ఏమన్నా లైన్ చెప్పన్నామని. మనం ఫస్ట్ అమ్మాయికి బయట చీర కడుతున్నాం కాబట్టి గ్రీన్ ఇవి వేయాలి అంటున్నాం. మళ్ళీ ఫస్ట్ వేసిన గ్రీనే కదా, పర్పుల్ పర్పుల్ మొన్న పెళ్లి కట్టిందా వేరే డిజైన్స్ వేసే కదా, గ్రీన్ అండ్ పింక్. ఇది కూడా బాగానే ఉన్నది. ఇంట్లో కలర్స్ లేవా? ఇంకా మీరు ఇన్స్టాలో చూసే ఉంటారు శ్రీముద్ర స్టోర్ అని చెప్పి శారీస్ పెడుతూ ఉన్నారు కదా. సో నిజంగానే చాలా బాగున్నాయి అనమాట, రీజనబుల్ ప్రైస్, ఇంకా క్వాలిటీ కూడా బాగుందన్నమాట. మాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ పెళ్లి షాపింగ్ కూడా అక్కడికే వెళ్తామేమో. లాస్ట్కి అయితే ఈ చీర అయితే సెలెక్ట్ చేసాము. ఇది మాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఓల్డ్ మోడల్ 2 years ముందే వచ్చిందని చెప్పి. మేము చూడడం ఫస్ట్ టైం కాబట్టి మాకు రేణుకకి సెట్ అయ్యిద్ది అని చెప్పి తీసుకున్నాం. కాకపోతే రేణుకకి అయితే సూపర్ ఉందన్నమాట. సో ఎంగేజ్మెంట్ వీడియోలో చూడండి ఎంత బాగుందో శారీ. కిందకి వెళ్ళిపోయినాయి, నీ కిందనే ఉంటుంది చూడ. బార్డర్ ఎక్కువ మంచిగా ఇక్కడ ఉన్నాయి. రెండు అటకుట్టి ఒకటి వేసుకుని నిలబడితే వాళ్ళు చెప్తారంట మంచిగా అనిపించిందనే వేసుకోమన్నారు.
ఇలా కలర్స్ లేవా ఇలా ఇప్పుడు ఇవన్నీ ఇందులో సేమ్ డిజైన్స్ రావు. అట్లా రావు. అటు చూసుకోను ఇంకా ఒక్క రోజులోనే ఇరుముల్లికి వెళ్ళి మళ్ళీ శారీ షాపింగ్కి వెళ్ళి మళ్ళీ మదీనాకు కూడా వెళ్ళాము. ఇంకా మేము శారీ షాపింగ్కి వెళ్ళినప్పుడు రాకేష్ అయితే బుక్ అయ్యాడు. తర్వాత మా గణేష్ అయితే బుక్ అయిపోయాడు. పాపం మదీనాకి తీసుకెళ్ళాడు మమ్మల్ని. 7కో ఏమో 7:30 కల్లా మేము మదీనాలో ఉన్నాము. ఇంకా అక్కడైతే మగ్గం వర్క్ తీసుకుంటున్నాము. ఇంకా బ్లౌజెస్ అయితే ఇప్పుడు కొత్త డిజైన్స్ వచ్చినాయి, చాలా బాగున్నాయి అనమాట. సో మేమైతే ఇదైతే తీసుకున్నాము ఫుల్ వర్క్ వచ్చి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ ఎంగేజ్మెంట్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే. థ్యాంక్ యూ ఫర్